హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హనీ అట్ ద రేట్ ఆఫ్ సత్యస్ క్యూబ్. ఈరోజైతే మరో హెయిర్ స్టైల్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. హెయిర్ స్టైల్ కన్నా ముందు మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలి. ఈ మధ్య మన సబ్స్క్రైబర్ అయితే ఒక కామెంట్ చేశారండి, మన ఛానల్లోని వీడియోస్ అన్నీ కాపీ కొట్టి వేరే వాళ్ళు వీడియోస్ చేస్తున్నారని. అయితే నేను ఇప్పటిదాకా చూడలేదండి. వాళ్ళు పెట్టిన తర్వాత వాళ్ళు ఏ హెయిర్ స్టైల్స్ అయితే కాపీ కొట్టారో అవి కూడా పెట్టారండి. సరే అని చెప్పి నేను ఆ ఛానల్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళు స్టార్ట్ చేసింది మన ఛానల్ కన్నా ముందే స్టార్ట్ చేశారండి. వాళ్ళు అంతకుముందు అసలు ఒక్క వీడియో కూడా వెళ్ళలేదు. మన ఛానల్లో ప్రతి వీడియో కూడా కాపీ కొట్టేస్తున్నారండి. మరి అదేంటో తెలీదు. పక్కోడు టాలెంట్ని అలా కాపీ చేయడం ఎంతవరకు న్యాయం ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ ప్రతి వీడియో కూడా నేను మార్నింగ్ 11:43కి వీడియో అప్లోడ్ చేస్తానండి. మీరు ఎవరైనా అబ్జర్వ్ చేస్తారో లేదో, అది యాజ్ ఇట్ ఈజ్ హెయిర్ స్టైల్ ఈవినింగ్ టైంలో పెట్టేస్తున్నారండి. పైగా వీళ్ళు ఏదైనా కామెంట్ చేశారంట, ఇలా కాపీ కొట్టి చేస్తున్నారంటే మీరే మా ఛానల్లో కాపీ కొట్టారని చెప్పి. కాపీ కొట్టడమే కాకుండా పైగా ఎంత ధీమాగా మాట్లాడడం అయితే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందండి. సో మీరు మా సపోర్టర్స్ కాబట్టి ఈ విషయం మీతో షేర్ చేసుకుందామని నేను చెప్తున్నాను. నేనైతే చాలా ఆలోచించి వేస్తానండి హెయిర్ స్టైల్స్. ఏంటంటే నేను అది తను నా ముందు కూర్చునే వరకు కూడా నాకు అది ఏం వేయాలో కూడా ఐడియా ఉండదు. జస్ట్ పట్టుకున్న తర్వాతే నాకు ఏదనిపిస్తే అదే వేస్తాను. అలాంటిది సేమ్ హెయిర్ స్టైలు అక్కడే వెంటనే ఎలా థాట్ వస్తుందో నాకు అర్థం కావట్లేదండి. వాళ్ళు సొంతంగా ఆలోచించే వేశానని చెప్తున్నారంట. నేనైతే ఇంకా చెక్ చేశానండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి. చెక్ చేస్తే ఏ డేట్లో అయితే నేను పెడుతున్నానో అదే డేట్లో ఈవినింగ్ పెట్టేస్తున్నారు. అది మరి ఇలా కాపీ కొట్టేస్తే మరి నేను ఇంకా ఆలోచించిన దానికి నాకేమీ ఉండదు కదా. నేనైతే చాలా ఫీల్ అవుతున్నానండి ఇలా చేస్తున్నారని చెప్పి. అంటే మీరు అనొచ్చండి, ఒక టాలెంట్ని అయితే ఎవరు కాపీ చేయలేరని చెప్పి. ఇది ఏమవుతుందంటే నేను వీడియో పెట్టిన తర్వాత అది ఈవినింగే పెట్టడం వల్ల నాకు వచ్చే వ్యూస్లో సగం అటు వెళ్ళిపోతున్నాయండి. దానివల్ల నా ఛానల్ డౌన్ అవుతుంది. సో అందుకే నేను ఫీల్ అవుతున్నా. ఎప్పుడైనా కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్కటి ఉంటుంది. నేను ఏంటంటే ఆలోచించి వేయాలి కాబట్టి ఒక్కొక్క రోజు గ్యాప్ తీసుకుంటాను. డే బై డే వేస్తాను. నేను ఎప్పుడు కూడా లైన్గా ఎప్పుడు పెట్టలేదు, డే బై డే వేస్తాను. అలాంటిది ఎప్పుడైనా హెయిర్ స్టైల్ లేదంటే కనుక నేను ఆపేస్తాను. వీళ్ళు ఏంటంటే ఎవరైతే ఒక ఛానల్ ఉందో ఆ ఛానల్లో బాగా ఎక్కువ వెళ్ళిన వీడియో ఏది ఉందో చూసుకొని, వ్యూస్ ఎక్కువ ఉన్న వీడియో చూసుకొని దాన్ని కాపీ కొట్టేస్తున్నారు. నా దాంట్లోనే కాదు, ఇంకా చాలామంది దాంట్లో ఉన్నాయి, నేను చూసాను. అంటే నేను హెయిర్ స్టైల్ ఎవరి చూడనా అని కాదు, చూస్తానండి. చూసింది ఎందుకు, ఏదైనా ఒక ఐడియా డిఫరెంట్గా ఆలోచించడానికి ఒక ఐడియా రావడం కోసం చూస్తాను అంతే తప్ప వాళ్ళ కష్టాన్ని యాజ్ ఇట్ ఈస్గా మన దాంట్లో పెట్టేసుకొని వాళ్ళకి ఏదో తగ్గించేద్దామని చెప్పి అయితే నా ఆలోచన ఎప్పుడూ ఉండదండి. నేనైతే ఇలా అనుకుంటున్నాను, వీళ్ళు ఇంత ఇలా చేస్తున్నారు అసలు కొంచెమైనా నేను అనొచ్చా అనకూడదో తెలీదు. కొంచెం అయితే సిగ్గు అయితే ఉండాలండి వేరే వాళ్ళే కాపీ కొట్టడానికి. ఈ వీడియో ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు నాకు తెలుసు. ఎందుకంటే ఈవినింగ్ మళ్ళీ కాపీ చేసి పెట్టేసుకోవాలి కదా. అందుకని నేను సింపుల్ హెయిర్ స్టైల్ వేసాను, మీరు చూసారో లేదో. అది అసలు ఎప్పుడు ఏ టైంలో ఏమన్నా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఎలా అయినా వేయగలను దాన్ని. వాళ్ళు వేస్తారు, అది ఎందుకు వేస్తారో తెలీదు. అక్కడ కార్నర్స్ అసలు కలిసి రావయ్యి. అలాంటి హెయిర్ స్టైల్ వీళ్ళ దగ్గర లేకుండా టాలెంట్ పట్టుకొని ఇంకో వాళ్ళే కాపీ కొట్టేసి ఒక హెడ్ ఉంది కదా అని చెప్పి వేసేస్తున్నారు. వెళ్తాయి, ఎన్ని రోజులు వెళ్తాయండి, వ్యూస్ వెళ్ళిన రోజులు వెళ్తాయి. తర్వాత అంటే వీళ్ళ గురించి మరి నేను మానేసుకోవాలో ఏంటో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఏం చెప్తున్నారంటే కొన్ని రోజులు నువ్వు ఆపేసి అప్పుడు ఏమేస్తారో చూస్తారు కదా అని. వాళ్ళు నా ఛానల్ కాకపోతే ఇంకో ఛానల్లో చేస్తారండి. వాళ్ళది ఏముంది, కాపీ కొట్టడమే కదా. నా ఛానల్ అయితే డౌన్ అయిపోతుంది నేను అలా ఆపేస్తే. సో మీరు నన్ను సపోర్ట్ చేస్తారు కాబట్టి నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. మరో మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.